గొప్పది తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటారు, కానీ అరపరపులు ఆడే జెండా వెనుక ఆ రంగులు వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులను. పచ్చ రంగు తన కష్టాన్ని సాగుగా చేసి తన చెమటను దారపోసి మనకి ఎల్లప్పుడూ పెడుతున్నది ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. ఈ ప్రపంచానికి తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 నీరుతో తడవాలి. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులు మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. దేవుడు మనకు ప్రాణం పోస్తారు. మన ప్రాణాలను నింపడం కోసం ఆయన సేవ తత్వాలే మన రైతులే తెలుగు రంగుకు నిదర్శనం. కథ ముగింపులేని సదా ఇదే కదా ఈ కథ ముగింపులేని సదా సాగరా. నీ కంటి రెప్పలంచురా మనస్సు నిండి పొంగిరా నీటి బిందువే కదా బ్రతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్, తన కంటి కాదండి, తను ముట్టుకోకండి. సార్ నన్ను ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వేచనో వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాలను కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసుము కట్టగా. ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలో పచ్చగా విశాల If you mix this virus in your medicines, I will offer you huge money. రే, నీకు ఎలా కనిపిస్తున్నాను రా? మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తాను. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయమంటాను. ఇది రంగంలో కూడా జరుగుతుంది. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడడం నా బాధ్యత. దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబీకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ శాపం నిదర్శనం.
కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? సమరం పొడిలో నీవు తలచిన సంస్కృతులు చరితగ చదివే తరములకు స్ఫూర్తి సంతకం వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక దుస్తులు లక్ష పెట్టవే ఓ సైనిక ప్రతి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకు ఓ సైనిక ఓ సైనిక అయినా కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు, రైతు